సంథింగ్ లైక్ నేనైతే ఒక విషయం చెప్తాను ఖచ్చితంగా. ఆహ్, మనకి ఇండియాలో టీ20 జరుగుతున్నది. అండ్ మనమే హాట్ ఫేవరెట్స్ అనుకోవడానికి అస్సలు లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. హనుమ విహారీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. మనకి లాస్ట్ టైమ్ వరల్డ్ కప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ డే మ్యాచెస్‌లో జరగడం. డే మ్యాచెస్ రిమెంబర్ డే అండ్ మ్యాచెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పేస్, స్పిన్ అండ్ మనకి బ్యాటింగ్, స్పోర్టింగ్ పిచ్ మనకి ఒక ఈక్విలిబ్రియం అనేది సెట్ చేస్తుంది. కానీ నైట్ మ్యాచెస్ ఏంటంటే ప్యూర్ బ్యాటింగ్ మ్యాచెస్. ఇగ దానికి ఐసీసీ రూల్ కూడా ఓన్లీ బ్యాటర్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. మనకేంటంటే బోత్ సైడ్స్ న్యూ బాల్ పెడితే అది ఎప్పుడు హోల్డ్ అవుద్ది, ఎప్పుడు గ్రిప్పింగ్ అవుతది, ఎప్పుడు స్పిన్నర్స్ దాన్ని టర్న్ చేయగలుగుతారు, ఎప్పుడు దానివల్ల స్పిన్నర్స్ వల్ల మ్యాచ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇట్స్ ఎ బటర్‌ఫ్లై ఎఫెక్ట్. మనకేంటంటే 300 టీ20లో 300 ఇచ్చేయాలి, ఓడీలో 500 ఇచ్చేయాలి, నా బందొచ్చేయాలి ఇంతే తప్ప మనకేంటంటే యూ నో స్ బ్యాట్స్‌మన్‌కి, బౌలర్‌కి ఒక సమతుల్యం ఉన్నప్పుడే కరెక్ట్‌గా క్రికెట్ ఈస్ క్రికెట్. అంతేగాని లేకపోతే ఇట్స్ ఆల్ ఆడ్. ఒక డామినెన్స్ పెరిగిపోతుంటే నిజం చెప్పనా ఇప్పుడు అన్నీ బ్యాటింగ్ ఎబిలిటీ ఈ పిచ్ కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అన్ని రూల్స్ కూడా బ్యాటర్ ఫ్రెండ్లీ అయిపోతే ఏమవుద్దంటే ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ మిగులుతారు. జస్ట్ దిస్ స్పిన్నర్స్ కూడా ఎలా స్లోగా టర్న్ అవ్వట్లేదు. ఎలాగో వికెట్స్ పడట్లేదని చెప్పి ఓవర్ ఎ టైమ్ ఏమవుద్దంటే ఈ స్పిన్నర్ అనే ఆర్ట్ ఇట్స్ ఎ క్రాఫ్ట్. స్పిన్ ఈస్ ఎ క్రాఫ్ట్ యాక్చువల్లీ. చాలా ఇష్టం చాలా బావుంటది. ఇఫ్ యూ రిమెంబర్ షేన్ వార్న్ గారు గాని, మురళీధరన్ గారు గాని, కుంబ్లే గారు గాని, హర్భజన్ సింగ్ గారు గాని, అశ్విన్ గారైనా వీళ్ళెవరైనా ఒక క్రాఫ్టీగా ఉండేది. అంటే ఒక అందమైన ఆర్ట్‌లా ఉండేది. అదంతా ఖచ్చితంగా ఫర్ ఇఫ్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అండ్ ఫేవరెటిజం టువర్డ్స్ బ్యాటింగ్ కంటిన్యూస్, ఆల్ those craft will get destroyed వన్స్ అండ్ గుడ్. ఇంకా అది ఎలాగంటే అయిపోతుంది. ఆగిపోతారు. ఇంక స్పిన్నర్‌కి ఏముందిలే స్పిన్నర్ అంటే ఏం లేదు. జస్ట్ కొట్టుకోవడానికి ఒకడు కావాలి కాబట్టి తీసుకుంటారేమో గానీ, స్పిన్నర్స్ మీద భారీగా ఇది ఇంపాక్ట్ చూపిస్తున్నది. సో, మార్నింగ్ మ్యాచెస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ ఏదైతే టీ20 వరల్డ్ కప్‌లో చేస్తున్నారో, ఇండియా కూడా ఒక్కసారి మార్నింగ్ పెట్టండయ్యా! ఏమైంది మీకు? ఎప్పుడు నైట్ ఎందుకంటే నైట్ పెడితే ఎక్కువ మంది జనాలు చూస్తారు. అలాగే ఎక్కువ మంది జనాలు చూస్తే బోలెడు డబ్బులొస్తాయి. డబ్బుల కోసం ఇండియాలో ఉన్న నిజం చెప్తున్నా చాలా అన్యాయం చేస్తున్నారు. జస్ట్ ఏంటంటే ఇవాళ ఇన్‌స్టాలో కూడా ఒక రీల్ చేయడం జరిగింది. అదేంటంటే దే ఐసీసీ ఆర్ బీసీసీ వీళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు కురిపించే కనకవర్షం కురిపించే ఒక ఆహ్, టీమ్ అంతే. సో, దాన్ని గ్రూమ్ అప్ చేస్తున్నా, ఇది చేస్తా అంటున్నారు కానీ, ఫైనల్‌గా మీరు చూడండి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి వాళ్ళకి డబ్బులే. డబ్బులు ఇంపార్టెంటే. కానీ క్రాఫ్ట్ చచ్చిపోతుంటే చంపేసే డబ్బులు అవసరం లేదని నా ఫీలింగ్. సో, యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు శ్రీలంక వర్సెస్ ఒమన్ ఇట్స్ 3 ఓవర్‌లు అయిపోయాయి. 24 ఫర్ 1. నిశాంక అండ్ కుశల్ మెండిస్ బౌలింగ్ చేస్తున్నారు. సారీ బ్యాటింగ్ చేస్తున్నారు శ్రీలంక తరపున. అండ్ శ్రీలంక నాకు తెలిసింది ఒకప్పుడు 2018, 19 టైమ్‌లో మనకి శ్రీలంకకి లెక్కలేనన్ని సార్లు ఆహ్, మ్యాచెస్ జరిగాయి. ఇప్పుడు ఐయామ్ హార్డ్‌లీ రిమెంబరింగ్ ఎనీ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ ఎక్సెప్ట్ పాతం నిషాంక నాకు తెలీదు. కుశల్ మెండిస్ పేరు విన్నా. అండ్ బౌలర్స్ దోస్ హూ ఆర్ ఇన్ సీఎస్‌కే అండ్ సీఎస్‌కేలో ఉన్న పతిరన అండ్ రాజ్ సమ్ స్పిన్నర్ ఇంకొకరున్నారు. ఐ కె వి కెన్ హార్డ్‌లీ రిమెంబర్ దోస్ నేమ్స్. వి కెన్ హార్డ్‌లీ రిమెంబర్. అలా అయిపోయింది. వా హ్మ్. దట్ మే బి డ్యూ టు దేర్ అండ్ నైస్ 4 ఫ్రమ్ నిశాంక. వసీం బౌలింగ్‌లో ఫస్ట్ బాలే 4 కొట్టాడు. వసీం ఈస్ ఎ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఓకే. వసీం అలీ స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఫస్ట్ బాల్ ఓకే. ఇట్స్ పుల్ ఓవర్ మిడ్ వికెట్. దట్ వాస్ నైస్ షాట్. ఒమన్ క్రికెట్ కూడా చాలా డెవలప్ అయింది చెప్పాలి. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే. థట్ వాస్ ఎక్సలెంట్ స్లైడర్ ఫ్రమ్ వసీం. డాట్ బాల్ 92.9 కేఎస్ ఏసారు. సో, ఇట్స్ కూల్. వన్ సెకండ్ జస్ట్ ఐ నీడ్ టు
సో, యాక్చువల్లీ ఇన్‌స్టాలో జస్ట్ ఫాలో ఆన్ కిరణ్ తోయేటి అండ్ నేనైతే సెపరేట్ ఛానెల్ చేయట్లేదు. అందులోనే 'క్రికెట్ విత్ కిరణ్' కాన్సెప్ట్‌తో పెడుతున్నాను. ఐయామ్ స్టార్టింగ్ గివింగ్ ప్రిడిక్షన్స్ అండ్ యాస్ వెల్ యాస్ వాటెవర్ ద రూల్స్ వచ్చాయి. దట్స్ ఎన్ ఎక్సలెంట్ 4 ఫ్రమ్ కుశాల్ మెండిస్ వసీం బౌలింగ్‌లో కొంచెం ఆఫ్ సైడ్ విడ్త్ ఇచ్చేసారు. దట్ వాస్ నైస్ షాట్ యాక్చువల్లీ. 4.14 9 రన్స్ వచ్చాయి. 1 బాల్ టు గో అండ్ so coming to my channel, Cricket with Kiran, I'm just giving my analysis as well as some any news updates on cricket as well as my opinion on cricket. If you're a hardcore fan, just keep following me on Instagram as well as YouTube. YouTube channel ఉంది క్రికెట్ విత్ కిరణ్ అని. స్పేసెస్ ఏం అక్కర్లేదు. క్రికెట్ విత్ కిరణ్ అని కొడితే స్ట్రెయిట్ అవే వచ్చేస్తుంది. అండ్ the last ball also went for a four. That is 13 runs from Wasim first over. Kushal 8 16 of 8. 4 overs అయిపోయాయి. Hmm. So 4.2 was done and it's Oman versus Sri Lanka. Run rate 8.77 ఉంది. Faisal bowling is an pull and a miss actually. కట్ చేయడానికి సారీ ఇట్స్ కట్ అండ్ మిస్. ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ సో అక్కడ డిస్కషన్ ఎక్కడ ఆపాము మనకి యాక్చువల్లీ మనకి మ్యాచెస్ అన్ని నైట్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్ నైట్. సో నైట్ అవుతున్న దగ్గర ఏమవుతుందంటే స్పిన్నర్స్ పర్టిక్యులర్లీ కాంట్ గ్రిప్ ద బాల్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ వర్న్ అవుట్. అప్పుడు వాట్స్ ద యూజ్ ఆఫ్ హావింగ్ ఎ స్పిన్నర్ ఇన్ టీమ్ ఇఫ్ ఎ స్పిన్నర్ కాంట్ స్పిన్ ద బాల్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ నీడెడ్ హిమ్. థెర్స్ నో పాయింట్ ఆఫ్ పికింగ్ అప్ స్పిన్నర్. ఇంకా అలాగా మనకి ఇంకా అన్ని నైట్ మ్యాచెస్ పెట్టుకొని వెళ్ళిపోతుంటే, మనకి అక్కడ స్పిన్నర్స్ అనేది ఆ క్రాఫ్ట్ అనేది గ్రాడ్యుయల్‌గా చచ్చిపోద్ది. ఎలాగంటే ఒక స్పిన్నర్ వస్తాడు. టర్న్ అవ్వదు. వికెట్స్ పడవు. వాడిని పక్కకి తీస్తారు. ఇంకో స్పిన్నర్ వస్తాడు. సేమ్ రిపీట్ అవుద్ది. అలా ఏమవుద్దంటే స్పిన్నర్స్ ఇంకా టీ20స్‌లో, ఓడీస్‌లో పనిచేయరు అనే అనాలిసిస్ వచ్చేసి బికాజ్ స్టాటిస్టిక్స్ స్పీక్స్ మోస్ట్‌లీ. స్టాటిస్టిక్స్ స్పీక్స్. స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఆహ్ నో వన్ కెన్ సే నో. సో, ఆబ్వియస్‌లీ స్పిన్నర్స్‌ని పిక్ చేయడం మానేస్తారు. సో, ఆబ్వియస్‌లీ అసల స్పిన్ కోర్స్‌ని అసలు తీసుకొనే తీసుకోరు. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ ఇండియన్ క్రికెట్. అంతా ఓకే. మంచి పెద్ద పెద్ద సిక్స్‌లు కొట్టే బ్యాట్స్‌మెన్ ఎలా కావాలో, వికెట్స్ తీసే బౌలర్స్ కావాలి. అందరూ ఫాస్ట్ బౌలర్స్‌తో పాటు అసలు ఆసియా ఖండం, ఏషియా కాంటినెంట్ నుంచి క్రికెటర్స్ టీమ్ అంటే స్పిన్నర్స్‌కి పెట్టిన పేరు. ఇప్పుడు స్పిన్నర్స్ అక్కడ ఎక్కడ కనబడట్లేదు. సో, ఇట్స్ 3 డాట్ బాల్స్ ఆన్ టాటమ్. ఫైసల్ ఒక రన్ ఇచ్చాడు. అండ్ ఇట్స్ 2.4 ఓవర్స్‌లో 11 రన్స్ ఇచ్చాడు. జస్ట్ వెరీ ఎకనామికల్. ఆహ్
నెక్స్ట్ బౌలింగ్ బాల్ ఆన్ టు ద ప్యాడ్స్ అపీల్ చేస్తున్నాడు. బట్ లెగ్ బై పోయింది. లెగ్ బైస్ ఫర్ 4. యాహ్! లెగ్ బైస్ ఫర్ 4. దట్ వాస్ వెరీ గుడ్ అటెంప్ట్. యాక్చువల్లీ ఎల్‌బి‌డబ్ల్యూకి చాలా కొంచెం ఔట్‌సైడ్ పిచింగ్ అవ్వకపోయుంటే ఇట్ వాస్ ఎ గుడ్ బాల్. హ్మ్. అండ్ ఇట్స్ ఆహ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలా చిన్న ఏదో ఒకటి మార్నింగ్ మ్యాచెస్ ఆడుతుంది. టీ20 మార్నింగ్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూ సీ ద అన్ని డబ్బుల కోసం అని చెప్పేసి నైట్ పెట్టకూడదు. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్‌లో ఆడకపోతే ఇఫ్ సడెన్‌లీ ఇఫ్ ఎనీ కంట్రీస్ ఫైండ్ ఔట్ దిస్ వీక్‌నెస్ వాళ్ళు టీ20 మ్యాచెస్ అన్నీ మార్నింగే పెట్టుకుంటే అంటే మేబీ అట్ దట్ టైమ్ మనకి నైట్ అవ్వచ్చు. అలాంటి పక్షంలో మనకి దొరికేస్తారు. ఎందుకంటే వెన్ మనకి స్పిన్నర్స్ ఎప్పుడైతే మనం పక్కన పెట్టామో ఆబ్వియస్‌లీ బ్యాట్స్‌మెన్ కూడా అలవాటు పోతారు. అలవాటు తప్పిపోతుంది. స్పిన్ ఆడడానికి హ్మ్. అలవాటు పోతుంది. దే స్టార్టెడ్ టు డామినేట్ స్పిన్. అడ్డంగా దొరికేస్తారు ఏదో ఒక మ్యాచ్‌లో. దెన్ దే సీ ద కొలాప్స్. సో, ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. హ్మ్. అండ్ ఆల్సో హ్మ్. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి? ఇలా మీరు నైట్ టైమ్ వచ్చి రిలాక్స్‌డ్‌గా మీరు ఆఫీస్ నుంచి వచ్చి చూడడానికి మ్యాచ్ ఉంటే చాలా. అయితే ఇఫ్ యూ ఆర్ రియల్ క్రికెట్ ఫ్యాన్ నిజంగా ఆ క్రికెట్ ఒక క్రాఫ్ట్ అనేది ప్రాబ్లమ్ ఉన్నప్పుడు లేదు నైటే కాదు మార్నింగ్స్ పెట్టినా ఇఫ్ అరే మనకి ప్రతి మొబైల్స్‌లో చూసుకుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. వాట్ ది వాంట్ మోర్? ఆ! మనం ఆల్రెడీ యాస్ ఎ ఫ్యాన్స్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్‌గా బీసీసీఐకి చాలా అమౌంట్ ము ఎన్ని తరాలు కూర్చొని తింటే తరుగుతాయో మనకు తెలీవు. అంత అమౌంట్ ఉంది. ఇప్పుడు అమౌంట్ ఇంకా అనుకుని ఆహ్, ఏదో ఒక రోజు ఈ డిక్లైన్ చూసి ఏదో రోజు హ్మ్, ఆ ఫైనల్ డెమోలిషన్ స్టేజ్ చూస్తామా? లేపోతే జస్ట్ వి వి కెన్ సపోర్ట్ హావింగ్ మ్యాచెస్ ఇన్ ద మార్నింగ్ స్టేజెస్ ఆల్సో. లైక్ అసలు వన్ డేస్ ఈ మధ్య ఎంతగా ఇట్ వాస్ ఎక్సలెంట్ బాల్ ఫ్రమ్ సుఫియాన్ మహమూద్ రివ్యూ తీసుకున్నారు ఎల్‌బి‌డబ్ల్యూకి. ఐ థింక్ దిస్ నో కాంటాక్ట్ ఇన్ ద బ్యాట్ బట్ చూడాలి ఇంకా వీళ్ళు యాహ్! దే హావ్ టేకెన్ ద రివ్యూ. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్ టు టేక్ ఎ రివ్యూ అట్ దిస్ టైమ్. బికాజ్ ఆ బాల్ ఎలాగంటే ఇన్ స్వింగ్ అవుతున్నది. సో, ఐ థింక్ దిస్ ఈస్ బెటర్ బి ఎ వెరీ గుడ్ చాయిస్. ఇంట్రెస్టింగ్ చాయిస్ ఆఫ్ టేకింగ్ ద రివ్యూ. చూడాలి. వెయిటింగ్ ఫర్ డెసిషన్. హ్మ్. మీ ఒపీనియన్స్ ఏవో కొంచెం చెప్పండి. అండ్ కైండ్లీ సపోర్ట్ మీ ఆన్ దిస్ కామెంటరీ యాస్ వెల్ యాస్ మై క్రికెట్ విత్ కిరణ్ ఛానల్. బికాజ్ out of interest, out of core interest, I have started this cricket analysis and cricket commentary. Just kindly consider and ఇప్పుడైతే లైవ్‌లో ఎవరు చూడట్లేదు. బట్ ఐ విల్ కీప్ దిస్ ఇన్ రికార్డింగ్ ఆహ్, ఇన్ మై యూట్యూబ్ ఛానల్ 'క్రికెట్ విత్ కిరణ్.' Wow, that was impact in line pitching, set off stump and wicket sitting. That was an excellent review. Actually, an excellent review. Um, I think the decision has to be turned. Yes, the decision has been turned and it's been given out for the very first ball. Sufyan Mahmood has taken wicket of Nisanka, 13 of 11 balls. చాలా ఖుషీలో ఉన్నాను ఓమన్ ప్లేయర్స్. నాకు ఈళ్ళందరిని చూస్తుంటే సాయంత్రం నమీబియా కూడా మనకొక ఇండియాకి ఒక చిన్న జర్క్ ఇచ్చేలాగా అనిపిస్తున్నది. డెఫినైట్‌లీ దీస్ యంగ్ టీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఆల్ ద సమ్ స్టూపిడ్ టీమ్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. బట్ వాళ్ళకి ఈవెన్ థో దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్ దే ఆర్ నాట్ ఎంబ్రేసింగ్ ఇట్. అండ్ స్మాలర్ టీమ్స్‌కేంటంటే కసి లేదసలు. ఏదో ఆడుతున్నాం ఏదో అన్నట్టు ఉంటది తప్ప సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ సచ్ టీమ్స్ నేను పబ్లిక్‌గానే తిట్టాలనుకుంటున్నాను గానీ, వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. బట్ అలాంటి చెత్త టీమ్స్‌ని తీసి ఎప్పుడైనా ఈ వెస్ట్ ఇండీస్‌ని తీశారు. బికాజ్ హ్మ్, కొన్ని అసలు వెస్ట్ ఇండీస్ ఆర్ చాంపియన్స్. అలాంటి టీమ్‌ని తీసి పక్కన కొన్ని టీమ్స్‌ని ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ స్టిల్ లీడింగ్ ఇంటూ ఐ డోంట్ నో. బట్ definitely, there will be better teams in from 2026 in the topmost level. The associate teamsలో కొన్ని స్టాండర్డ్ లెవెల్‌కొచ్చి టాప్ 10 ఉంటే బావుంటుంది. ఐ గెస్ నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడు ఐ వాంట్ ఆఫ్ఘనిస్తాన్ ఇంటూ రెగ్యులర్ అసోసియేట్ టీమ్ అండ్
అంటే ఆఫ్ఘనిస్తాన్ ఈస్ నాట్ ఎన్ అసోసియేట్ టీమ్ ఎనీమోర్. అండ్ నేపాల్ కూడా ఏషియన్ కంట్రీ నుంచి మన నైబర్‌హుడ్ ఫ్రెండ్లీ బ్రదర్ నేపాల్ కూడా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో, జస్ట్ ఎ లిటిల్ thing going on Sharma fitness. Abhishek Sharma, and I want to say one thing on Abhishek Sharma has recently said on Instagram reel that is that Abhishek Sharma ఆడితే పెద్ద స్కోర్ కొడుతున్నాడు లేకపోతే డకౌట్ అయిపోతున్నాడు. సో whenever they choose Abhishek Sharma, it is like we are playing with 9 wickets, not with 10 wickets. Because కొడితే ఒకడే కొట్టేస్తాడు. లేకపోతే ఆ ఒక్కడు కొడితే మిగతావాళ్ళు అందరూ ఆడుకోలేదు. That is the tempo going. But I wish Abhishek Sharma will don't I actually have a comparison between Abhishek Sharma and I want that comparison to be come true. ఎలా అంటే ఎంఎస్ ధోని బిఫోర్ 2007 వరల్డ్ కప్ చాలా మందికి అంటే ఈ జనరేషన్ పిల్లలకి తెలుసో లేదో తెలీదు. 2007 వరల్డ్ కప్ చూసిన వాళ్ళకి తెలుస్తది. ఈస్ వె ఎంఎస్ ధోని ఈస్ ఎన్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్. వెరీ అగ్రెసివ్ బ్యాటర్ ఈస్ లైక్ ప్రతి బాల్ 6 లారా ఒకసారి టెస్ట్‌లో సంథింగ్ లైక్ హి వాస్ షాక్డ్ వెస్ట్ ఇండీస్ మీద. దబా 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 6లు కొట్టడమే. కానీ వెన్ మురళీధరన్ అండ్ ఇండియా వర్సెస్ శ్రీలంక 2007 వరల్డ్ కప్ మ్యాచ్‌లో డకౌట్ చేసి పంపించాడో ఎంఎస్ ధోని స్టార్టెడ్ థింకింగ్. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాడు. రివ్యూ ఆల్ హిస్ చాయిసెస్ బికాజ్ దట్ చాయిసెస్ ఇట్స్ హిస్ కెరియర్ యాక్చువల్లీ. సో, ఆ తర్వాత నుంచి వాట్ దట్ డిఫైన్డ్ ఎంఎస్ ధోని ఇస్ దట్ ఫేజ్ ఆఫ్టర్ 2007 వరల్డ్ కప్ ఫస్ట్ గ్రూప్ స్టేజ్‌లో ఎలిమినేట్ అయిపోయి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా ఎంఎస్ ధోనిని 2.2 చూసాను నేను. ఎలా అంటే 2007లో అదే ఇయర్‌లో ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కెప్టెన్సీ ఎంఎస్ ధోనికి ఇవ్వడం, అది కప్ కొట్టడం. అదేంటంటే అలా జరిగిపోయింది. బట్ అలా జరిగిపోవడం వెనకాల ఈ 2007 50 ఓవర్ వరల్డ్ కప్ ఫెయిల్యూర్ కూడా చాలా ఉంది. సో, ఒక ఈ ఆ ఫెయిల్యూర్‌ని ఒక స్టెప్పింగ్ స్టోన్‌లో ఎంఎస్ ధోని తీసుకున్నారు. అలాగే అభిషేక్ శర్మ కూడా ఒకసారి ఇలా డకౌట్‌లు అవుతున్నప్పుడు హి షుడ్ రివ్యూ హిస్ చాయిసెస్. లేదు నేను ఆడగలను కాదు. అభిషేక్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. లైక్ ఇషాన్ కిషాన్, యూ అభిషేక్ శర్మ అండ్ 14 ఇయర్స్ సూర్యవంశీ యూ ఆర్ ఎన్ ఎక్సలెంట్ బ్యాటర్స్. సీ కాదని చెప్పట్లే. కానీ దేర్ ఈస్ సమ్ వెన్ సిట్యుయేషన్ డిమాండ్ యూ నీడ్ టు అంటే తెలుగులో ఒక డైలాగ్ ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది. సో, అలాగా ఒక్కసారి ఒక మెట్టు తగ్గడంలో తప్పేం లేదు. ట్రాఫిక్‌లో సర్రని ఎళ్తున్నప్పుడు ఒకసారి బ్రేక్ కొట్టి స్లో డౌన్ ఉండడం తప్పులేదు. ఎందుకంటే బ్రేక్ కొట్టకపోతేనే యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. సో, వెనక్కి బౌలర్ ఏస్తున్నాడు. ఒక అడుగు వెనక్కి తగ్గి తర్వాత దొల్లగొట్టేయండి. మాకు అదే కావాలి. కానీ దొల్లగొట్టడానికి మీరు ఔట్ అవ్వకుండా ఉండాలి కదా! దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. అంతేగాని నాకు నిజంగా వెన్ అభిషేక్ శర్మ యూ ఆర్ ప్లేయింగ్ ఫర్ ఇండియా, ఎస్పెషల్లీ ఇండియా. నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉంటదో తెలుసా? ఇట్స్ లైక్ యు ఇట్స్ లైక్ వాచింగ్ సెహ్వాగ్ లెఫ్ట్ హ్యాండెడ్. సెహ్వాగ్ గారు ఆడుతున్నప్పుడైతే అబ్బా! ఇట్స్ లైక్ ఒక ఆనందం అబ్బా! లోపల నుంచి తన్నుకొస్తది. అంత హ్యాపీగా ఉండేది. సో, ఇట్స్ లైక్ అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండెడ్ సెహ్వాగ్‌లాగా ఉంటే ఆహ్, శిఖర్ ధావన్ గారొచ్చినప్పుడు కూడా ఇట్లాగే అనుకున్నాం కానీ నో. అంత స్టార్ పెర్ఫార్మన్స్ వచ్చింది. బట్ ఓన్లీ ఐసీసీ టోర్నమెంట్స్‌కే పరిమితం అయిపోయింది. సో, శిఖర్ ధవన్ హ్మ్. ఈస్ అన్ ఆసమ్ ఓపెనర్. బట్ ఏంటో సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సైలెంట్ అయిపోయారు. వన్ మోర్ 4 ఫ్రమ్ ర రత్నాయకే. 10 ఔట్ ఆఫ్ 3 52 ఫర్ 2 5.4 ఓవర్స్ అండ్ ఒక మంచి 4 కొట్టారు. యాక్చువల్లీ ఈ ఓవర్‌లో ఒక వికెట్ పడిన తర్వాత వెంటనే ఒక 4 తర్వాత 2 రన్స్ తర్వాత 4 ఇచ్చింది. జస్ట్ గోయింగ్ ఆన్ సమ్ ఎమోషనల్ టూర్. సో, కొంచెం అది అంత అబ్జర్వ్ చేయలేదు. ఇట్స్ లైక్ వికెట్ 4-4. ఓకే. 2 మోర్ బాల్స్ ఇన్ దిస్ ఓవర్. హ్మ్. శ్రీలంక కూడా యాక్చువల్లీ శ్రీలంక ఒకప్పుడు మనం శ్రీలంక ఎన్ని సార్లు ఆడేవాళ్ళంటే ఆళ్ళ ఇప్పుడు వీళ్ళందరూ ఏదో కొత్త వన్ మోర్ 4 ఫ్రమ్ రత్నాయకే. దొల్లుగాడు తోపేస్తున్నారు. ఈయనెవరో కానీ కొత్తగా రత్నాయక్ అంటే నోట్ అయిపోతారమ్మా. ఇలా 2 సార్లు చూస్తే నోట్ అయిపోతారు. కొత్తేముంది? సో, ఒకసారి కామెంట్ చేయండబ్బా! ఎవరైనా కామెంటరీ ఎలా ఉంది? తర్వాత హౌ ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే చెప్పండి. బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్. ఒక గేమ్ అవుతున్నప్పుడు ఇన్‌సైడ్ ఔట్.
అన్నీ ఇప్పుడు నేను జియో హాట్‌స్టార్ ఎళ్లి అక్కడ బికాజ్ జియో హాట్‌స్టార్‌లో కామెంటరీ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి కొంత రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. బట్ వి ఆర్ ఫ్రీ సోల్స్. మనకి కరెక్ట్‌గా వి ఎగ్జాక్ట్ అనాలిసిస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఎవరిని ఇక్కడ ఈ ఫ్రీ ఛానెల్ కాబట్టి ఇట్స్ లైక్ స్ ఎవరి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. బ్రాడ్‌కాస్టింగ్ ఇష్యూస్ లేవు. సో, లాస్ట్ బాల్ ఏదో కొంచెం సింగిల్ అనుకున్నారు. బట్ దే ఆర్ రన్నింగ్ వెరీ హార్డ్. త్రో అనేది చాలా బ్యాడ్‌గా ఉంది ఓమెన్. చాలా. కీపర్ చాలా దూరంగా ఎసారు. ద 2 రన్స్ 4-2, 4-4, 6, 4, 8, 12, 13, 16 రన్స్ ఫ్రమ్ ఓవర్ విత్ 1 వికెట్. సుఫియాన్ మహమ్మద్ ఫస్ట్ బాలే వికెట్ తీసాడు. అవసరం అనుకోవడానికి ఏం లేదు. బికాజ్ దిస్ ఈస్ టీ20 ఏదైనా జరగొచ్చు. సో, సో కమింగ్ బ్యాక్ టు అభిషేక్ శర్మ అండ్ యంగ్‌స్టర్స్ హు ఆర్ హిట్టింగ్ హార్డ్ హిట్టింగ్. ఒకసారి ప్రతి బాల్ భయపడడానికి భయపడతారు. ఓకే. ఒక మంచి బాల్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొనండి. చెడ్డ బాల్ ఉన్నప్పుడు మంచి బాల్ కూడా కొట్టొచ్చు. బట్ యూ నీడ్ టు గెదర్ దట్ మొమెంటమ్. అంటే బాల్ మన దగ్గర నుంచి కొట్టడానికి ఓకే. షాఫకర్ ఒకళ్ళు పక్కన పెట్టేస్తే 99.9% ఆఫ్ బ్యాట్స్‌మెన్ కొంచెం గేర్లు మారుస్తూ వెళ్ళడం బెటర్. ఎందుకంటే నాకు సచిన్ గారి స్ట్రాటజీ చాలా ఇష్టం యాక్చువల్లీ. సచిన్ స్ట్రాటజీ సో క్యూట్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆ పిచ్ ఎలా ఉంది చెక్ చేసుకుంటారు. అందుకే సచిన్ నేను చెప్పాలంటే అది ఎలాగంటే ఏదో గ్రాడ్యుయల్‌గా టక్ టక్ ఏదో నార్మల్ పర్సన్ ఆడుతున్నట్టు ఉంటది. నార్మల్ బ్యాటర్ ఆడుతున్నట్టు ఉంటది. ఒక్కసారి కుదురుకున్నాక సచిన్ ఇంకా విశ్వరూపం కనిపించేదన్నమాట. అండ్ అది పార్షియల్‌గా కనిపించింది రోహిత్ శర్మ గారి బ్యాటింగ్‌లో. రోహిత్ శర్మ గారు కూడా అలాగే స్టార్టింగ్ అంతా కొంచెం స్లో ఆడినా వన్స్ ఈస్ ఇంటూ దిస్ మిడ్ 25, 30స్ అక్కడి నుంచి కొంచెం పికప్ స్పీడ్ సెకండ్ గేర్ పడతది. 50 ఓవర్ ఎళ్ళాక ఇంక డైరెక్ట్ ఫోర్త్, ఫిఫ్త్ గేర్ పడిపోద్ది. ఉంటే సిక్స్త్ గేర్ కూడా. సో, అట్లా ఉంటదన్నమాట. సో, నదీమ్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ ఏమో సింగిల్ ఇచ్చాడు. రత్నాయకే మళ్ళీ స్ట్రైక్ తీసుకున్నాడు. సో, నదీమ్ ఖాన్ లెట్స్ సీ పవర్ ప్లే అయిపోయింది. 6.2 ఓవర్స్ దగ్గరికొచ్చారు శ్రీలంక. నదీమ్ ఖాన్ ఐ థింక్ ఆహ్, హ్మ్. స్లో లెఫ్ట్ ఆర్మ్ కరెక్ట్‌గా వికెటేస్తున్నాడు. అండ్ వాట్ అబ్సర్డ్ ఈస్ దట్ కాంట్ ఫైండ్ ఎనీ టర్న్ విత్ దిస్ న్యూ జనరేషన్ స్పిన్నర్స్ చాలా తక్కువ టర్న్ జరుగుతున్నది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ ద వికెట్ స్లైడర్స్ ఆర్ ఐదర్ ఫ్లిప్పర్స్. అదే స్లైడర్స్, ఫ్లిప్పర్స్ నథింగ్ లైక్ ఎ స్లో మిడ్ యాహ్! ఆల్ sliders, no turn at all. It's little disappointing. Sufyan Mahmood, yeah. Um, సో, పవర్ ప్లే చిన్న బ్రీఫింగ్ ఏంటంటే 58 ఫర్ 2 దట్స్ ఇట్. నదీమ్ ఖాన్ ఫుల్ టాస్ ఏసాడు. ఫోర్ ఫిఫ్త్ బాల్ చక్కగా 4 ఎళ్ళాల్సింది అక్కడ ఫీల్డర్ వచ్చాడు. చక్కగా చిన్న మిస్‌ఫీల్డ్. ఐ థింక్ మళ్ళీ కీపర్ వికెట్ బ్యాట్‌తో బాల్ ఆపకూడదు. మళ్ళీ ఔట్ కింద ఇస్తారు. రత్నాయకే 19/7, కుశాల్ మెండిస్ 18/16, రన్ రేట్ ఆఫ్ 9.22 ఇలాగే ఏస్తున్నానమ్మా మీకు అందకుండా ఎళ్ళిపోద్ది స్కోర్ అంతా. చూసుకొని ఆడండబ్బా! ఇక్కడ కంట్రోల్ ఇప్పుడు ధోని హాస్ ఎ టెక్నిక్. ఏదైనా పెద్ద స్కోర్ పెట్ ఆ! That was literally the best slider I have seen. But spinner needs to spin. Practically, spinner needs to spin. టకా టకా స్లో, మీడియం, ఫాస్ట్ ఏసినట్టేస్తే స్లో, మీడియం ఏసినట్టేస్తాం. స్పిన్నర్‌కి వాళ్ళకి తేడా ఉండదు. ఓకే. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.
Okay, guys, actually, this is trial. Subscribers ఎవరు లేరు, బట్ స్టిల్ డైలీ ఎంతో కొంత కంటెంట్ ఐ జస్ట్ వాంట్ టు షోకేస్ commentary skills or analysis on to of myself. సో ఎవరు పెద్దగా వాచ్ చేయట్లేదు, బట్ జస్ట్ డైలీ ఒక మ్యాచ్కి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చేసి ఆపేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిరణ్ విత్ క్రికెట్ విత్ కిరణ్, అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కిరణ్తో 80 అని ఉంటుంది, విత్ మై ఓన్ నేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.